'కాఫీ విత్ కిల్లర్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే నచ్చలేదు. ఈ సినిమా టైటిల్‌లోనే కథంతా ఉంది. అంతకు మించి సినిమాలో ఏం ఉన్నట్టు అనిపించలేదు. ఒక కిల్లర్ ఎవరినో చంపడం కోసం కాఫీ షాప్‌కొస్తాడు. ఎవరిని చంపడానికొచ్చాడు, చంపాడా లేదా అనేది సినిమా. ఈ పాయింట్ ఐడియాగా అయితే బానే ఉండొచ్చేమో కానీ, సినిమాగా తీయాలనుకుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా స్క్రీన్ ప్లే ఉండాలి. కానీ ఈ సినిమా అయితే ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్‌గా అస్సలు అనిపించలేదు. సినిమా స్టార్ట్ అయ్యాక క్యారెక్టర్‌లన్నిటిని కాఫీ షాప్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, ఈ క్యారెక్టర్‌లన్నిటిలతో ఏదో రకంగా ఫన్ అయితే జనరేట్ చేస్తారేమో అనుకున్నాను కానీ, ఆ తర్వాతయితే ఏం చేయలేదనిపించింది. సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ క్యారెక్టర్‌లని ఎలా అయితే ఇంట్రొడ్యూస్ చేశారో, సినిమా అయిపోయే టైం కూడా ఆ క్యారెక్టర్‌లు అలాగే ఉంటాయి. సినిమా స్టోరీ చెప్పుకోవడానికి వచ్చినోళ్ళు చెప్పుకున్నట్టే ఉంటారు. లవ్ కోసం వచ్చినోళ్ళు లవ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మొగుడు, పెళ్ళాలొచ్చినోళ్ళు మాట్లాడుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా హోటలోళ్ళేమో టీలు అందిస్తూ ఉంటారు. ఇంకా అంతకు మించి సినిమాలో అయితే ఒక్క ఇంచు కూడా ఏం జరగలేదు. ఇంక సినిమాలో ఉన్న కిల్లర్ ఏమైనా చేస్తాడా అంటే అది లేదు. ఎవరిని చంపాలో తెలుసుకోవడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంక ఈ సినిమాలో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిన ఒకే ఒక్క పాయింట్ కిల్లర్ ఎవరిని చంపడానికొచ్చాడు, ఎందుకు చంపడానికొచ్చాడు అనేది. దాన్ని కూడా ఈ సినిమాలో సరిగ్గా చూపించలేదు. కిల్లర్ ఎవరిని చంపడానికొచ్చాడన్నది లాస్ట్ మినిట్‌లో చెప్పి, ఎందుకు చంపడానికొచ్చాడనేది పార్ట్ 2లో చెప్తారని చెప్పి ఆపేశారు. ఆ విషయం చెప్పడానికి పార్ట్ 2 తీస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమాలో కనిపించినోళ్ళందరూ మనకు తెలిసిన యాక్టర్సే. అలా అందరూ తెలిసిన యాక్టర్స్ ఉండడం, వాళ్ళు ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేయడం అయితే బానే అనిపించింది. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో కిల్లర్ ఎవరిని చంపాలా అని లాస్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. అలానే సినిమా చూసే మనం కూడా లాస్ట్ వరకు ఏదైనా జరుగుద్దా అని వెయిట్ చేస్తూ ఉంటాం గానీ, ఈ సినిమాలో అయితే ఏం జరిగినట్టు నాకు అనిపించలేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1.5/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.